చూడండి, ముందుగా ఒక డిజైన్ అనేది అయితే ఎంచుకున్నాము. ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను. పేపర్ మొత్తం పొడవు వచ్చేసి మొత్తం పొడవు 15 ఇంచుల పొడవు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇంకా పై భాగంన 2 లేదా 2.5 లేదా 3 ఇంచుల వెడల్పుతో నేను ముందుగా గల్ల యొక్క వెడల్పు తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నుండి 10 ఇంచులు క్రిందికి ఒక బాక్స్ లాగా వేసుకున్నాను. తర్వాత ఇలా బాక్స్ లాగా వేసుకున్న తర్వాత ఇందులో రౌండ్ షేప్, అంటే మనకు ఏ షేప్తో మనకు గల్లా డిజైన్ కావాలో ఆ షేపు ఇందులో వేసుకోవడం జరిగింది. ఇక్కడ అయితే రౌండ్ నెక్ అయితే తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఈ నెక్ తీసుకున్న తర్వాత ఇక మనకి భుజం యొక్క వెడల్పు 3 ఇంచులు పెట్టుకొని, చంక పొడవు 6 ఇంచులు పెట్టుకొని, ఇక్కడ ఇలా బాక్స్ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు 1.5 ఇంచుతో క్రాస్ చేశాను. క్రాస్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో, అంటే లోపల మనకు డిజైన్ వచ్చేది ఏదైతే ఉందో దాన్ని ముందుగా అవుట్లైన్స్తో నేను గీసుకున్న తర్వాత ఒక చిన్న పేపర్ ముక్క అయితే ఒక బిట్ తీసుకొని ఆ బిట్ పైన ఫోల్డ్ చేసి ఒకవైపు ఇలా 2 వైపులా ఇలా ఒకవైపు ఇలా ఫోల్డ్ చేసి ఒకవైపు ఫ్లవర్ మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇలా గీసిన తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి 2 వైపులా గీసి తర్వాత ఎక్కడైతే మళ్ళీ మనకి ఈ పువ్వు కావాలని అనుకుంటామో 2 పొరలుగా మనం వేసుకుంటాము. దాని కింద ఇంకా ఇది పెట్టేసుకొని ఇలా ఒక్కొక్క పువ్వు పక్కన సమానమైన దూరాలతో, ఒక్కొక్కటి అన్ని సమానంగా దూరాలతో ఇలా గీసుకోవాలి. ఇలా ట్రెస్సింగ్ వేసుకున్న తర్వాత దీనిపైన హోల్స్ అనేది చేసుకోవాలి. హోల్స్ చేసుకున్న తర్వాత బ్లాక్ పౌడర్ అండ్ కర్పెంట్ ఆయిల్ అనేది తీసుకొని మనము క్లాత్కు కావాల్సిన ప్లేస్లో మనం ప్రింట్ అనేది వేసుకోవాలి. ఇది నెక్ యొక్క బోర్డర్ డిజైన్.